సాహసిస్తాం. ప్రజాస్వామ్యతంగా ఇప్పటివరకు మేము ఎటువంటి చర్యలు చేయలేదు. గతంలో ఎమ్మెల్యేగా చేసినా ఇప్పుడు కూడా ఎక్కడా చేయలేదు. ఇందాక చెప్పాను, మళ్ళీ దాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఇవాళ తారీఖు 10వ తారీఖు, ఈ 10వ తారీఖు నుండి ఏ గ్రామంలోనైనా సరే, ఎక్కడ జగ్గపేట కాన్స్టిట్యున్సీలో ఏ టౌన్ అయినా సరే, ఎక్కడైనా సరే మళ్ళీ గొడవ దొరికితే మాత్రం రేపు 10వ తారీఖు నుండి మేము కూడా దానికి ప్రతీకార చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మీరు సహనం కోల్పోవద్దు. మేమే పిలిపిస్తాం. ఒక నాయకుడిగా, ఒక శాసనసభ్యుడిగా పనిచేసిన నేనే పిలిపిస్తాను. మళ్ళీ మనం సమావేశం వేస్తాం కొద్ది రోజుల్లో. ఈ విధ్వంసకాండ రేపు అలా 10వ తారీఖు నుండి ఆగకపోతే పోలీస్ కమిషనర్ గారు కూడా తెలియజేస్తాను. ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి.